కరీంనగర్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి బస్సు ఎలక్ట్రిసిటీ బస్సు ఎంతవరకు భద్రత చర్యలు ఉంటున్నాయి అనేది మనకి ఆశ్వాసమే సందేహాస్పదమే. మనతో మాట్లాడడానికి ఆర్టీసీ డ్రైవర్, ఈ అద్దె బస్సు నడిపినటువంటి డ్రైవర్ ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎట్లా చూడొచ్చు, మీకు ఎప్పుడు తెలిసింది, ఏంటి అసలు ఏం జరిగింది? కరీంనగర్ టు జేబీఎస్ వెళ్తున్నా సార్. స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. స్మెల్ చూడుతాను ఒక 5 సెకండ్లతో నేను బతిగా లెఫ్ట్కి తీసుకున్నా సార్. లెఫ్ట్ తీసుకున్నా పెట్రోల్ బంక్ ఉంది. మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఎట్లుంటుంది ఊహించలేము కదా సార్, ఎట్లుంటుంది అని చెప్పేసి స్మెల్ వచ్చింది. నార్మల్గా ఏంటంటే అన్నిటికంటే స్మెల్ డిఫరెంట్గా వచ్చింది సార్. ఇప్పుడు మనం వెళ్తుంటే టైర్ ట్యూబ్ కాలితే ఎట్లా వస్తుంది సార్, అట్లా మా ఎలక్ట్రిక్ బస్సు ఎందుకైనా మంచి అని చెప్పి ఆపర్లో అని చెప్పేసి 40 మంది ఉన్నారు సార్. ఎందుకని ఇప్పుడు ఆపుదా మా అయితే 2 నిమిషాలు అవుతాను, పోయేది ఏమి సార్, ఎందుకు చూస్తలేం అని చెప్పేసి కంప్లీట్గా బండి నూటలు కొట్టుకుని సైడ్కి తీసుకున్నా సార్. అంటే కరీంనగర్ డిపో నుంచి మీరు ఛార్జ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏమైనా చెక్ చేసుకుంటారా, దీని యొక్క భద్రత ఎట్లా ఉంటుంది ఏంది అనేది చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకంటే అవి స్టార్టింగ్ అప్పుడు చాలా ప్రామాణికంతో ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అంతకుముందు సజ్జనార్ కూడా ఉండే ఎండీగా, అప్పుడు కూడా చాలా సేఫ్ అన్నారు. ఏంటి అసలు ఎందుకు సడన్ గా ఏం అపోహలు ఏం లేవు సార్. ఒక డ్రైవర్ ఇన్కమింగ్ అవుతుందంటేనే ఫస్ట్ అక్కడికి పోతుంది. ఫస్ట్ టెక్నికల్ వాళ్ళు వచ్చి బ్యాటరీ టెంపరేచర్ చూస్తారు సార్. టెంపరేచర్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇట్లా వాషింగ్ కాడికి వెళ్తే వాషింగ్ పోయినా కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా కూడా ఇప్పుడు దిగిపోయిన డ్రైవర్ ఉంటారు కదా సార్, డ్యూటీ దిగిపోయి వేరే డ్రైవర్ ఎక్కుతారు కదా, అప్పుడే డ్రైవర్ చెప్తాడు బండి గిండికి ప్రాబ్లం ఉంది, వేరే డ్రైవర్ తీసుకోక ముందుకి బండి ప్రాబ్లం ఉందని చెప్పేసి మాకు లాక్ షీట్ ఉంటుంది సార్. ఆ లాక్ షీట్ మీద రాస్తాం ఈ ప్రాబ్లం క్లియర్ అయినాకనే మళ్ళీ వేరే డ్రైవర్కి అప్పు చెప్పండి అని రాస్తాం. బండి బయటకు వెళ్ళడానికి 1 గంట టైం ఉంటుంది సార్ మాకు. ఆ గంట టైంలో మేము బ్యాటరీ చూసుకుంటాం, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్తారు సార్. బ్యాటరీ టెంపరేచర్ కూడా ఏం లేదు సార్ చూసిన, మళ్ళీ వాళ్ళు చూసినా కూడా మేము చూసుకుంటాం సార్. ఎందుకంటే అకస్మాత్తుగా తలెత్తిన సాంకేతిక లోపం అంటారు. అవును సార్, 100%. ఎంతమంది ప్రయాణికులతో మీరు సికింద్రాబాద్ వెళ్తున్నారా, హైదరాబాద్ వెళ్తున్నారు? బస్సులో 39 మంది ప్యాసింజర్లు సార్. నేను ఒకటి, 2 పిల్లలు ఉన్నారు, ఒక 2 ఇయర్స్ ఒకటి 3 ఇయర్స్ ఉన్నారు. అందరు సేఫ్ సార్. వాళ్ళు కంప్లీట్ గా నేను ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పలేదు సార్, నాకు తెలుసు వాళ్ళు చెప్తే ప్యానిక్ అవుతారని చెప్పేసి టెక్నికల్ ప్రాబ్లం ఉందని దింపేసామని చెప్పిన. ఎమర్జెన్సీ డోర్ కూడా పగలు కొట్టేసిన వాళ్ళు దింపినాక, దూరం ఉండని చెప్పేసి కట్ ఆఫ్ కూడా బండి కాపాడడానికి కూడా కట్ ఆఫ్ ఆఫ్ చేసిన సార్. నేను ఆఫ్ చేసిన కూడా నా చేతి ఎలక్ట్రిక్ కాబట్టి నా చేతులు ఏం లేకుంటాయి. ముందు జాగ్రత్తగా మీరు పసిగట్టడం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా కాపాడగలిగింది సార్. సో ముందుగా అభినందనలు, మీకు చాలా గొప్ప కార్యం చేశారు, చాలా కంగ్రాచులేషన్స్. సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది ఏదైనా ఉందా లేదా అనేటువంటి కోణంలో మనం చూస్తూనే ఉంటాము. చూస్తున్నటువంటి పరిస్థితిలో చాలా గంట సేపు సాంకేతిక సిబ్బంది బ్యాటరీలు ఎట్లా ఉన్నాయి, దాని యొక్క టెంపరేచర్ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం పరిశీలించిన తర్వాతనే అది బయటకు వస్తుంది. లాక్ షీట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ముందుగా అక్కడ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి వారు అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ చెప్తారు. అంటే అన్ని క్లియర్గా ఉన్నాయి, బాగుంది, బస్సు పరిస్థితి బాగుంది అని చెప్పిన తర్వాత సడన్గా అంటే 15 నిమిషాలు, కేవలం 15 నిమిషాలు మాత్రమే అయింది బస్ డిపో నుంచి బయటకు వచ్చిన తర్వాత. 15 నిమిషాల్లోనే ఈ స్మెల్ రావడం, ఒక డిఫరెంట్ స్మెల్ను గమనించినటువంటి ప్రశాంత్ అనేటువంటి డ్రైవర్ పానిక్ కాకుండా, ప్యాసింజర్ని పానిక్ కాకుండా ముందుగా సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది ఉంది, మీరందరూ కిందికి దిగండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కొక్కరుగా అలర్ట్ అయ్యి దిగిన తర్వాతనే పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి దృశ్యాలని మనం గమనిస్తున్నాము. ఇట్లాంటి వాటికి డ్రైవర్ అప్రమత్తత, చాకచక్యం వల్ల సైతం ఎలాంటి నష్టం జరగకుండా మనం కాపాడగలిగారు. దీనిలో పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడికక్కడ తనిఖీలు, ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేసి అన్ని క్లియరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే, భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇది చాలా ఒక రకమైనటువంటి బస్సు పూర్తిగా దగ్ధమైనప్పటికీ ప్యాసింజర్కి ఎలాంటి హాని జరగకపోవడం అనేది అదృష్టవశాత్తు అందరూ సేఫ్గా ఉండడం అనేది హర్షించదగ్గ విషయం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి బస్సు ఎలక్ట్రిసిటీ బస్సు ఎంతవరకు భద్రత చర్యలు ఉంటున్నాయి అనేది మనకి ఆశ్వాసమే సందేహాస్పదమే. మనతో మాట్లాడడానికి ఆర్టీసీ డ్రైవర్, ఈ అద్దె బస్సు నడిపినటువంటి డ్రైవర్ ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎట్లా చూడొచ్చు, మీకు ఎప్పుడు తెలిసింది, ఏంటి అసలు ఏం జరిగింది? కరీంనగర్ టు జేబీఎస్ వెళ్తున్నా సార్. స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. స్మెల్ చూడుతాను ఒక 5 సెకండ్లతో నేను బతిగా లెఫ్ట్కి తీసుకున్నా సార్. లెఫ్ట్ తీసుకున్నా పెట్రోల్ బంక్ ఉంది. మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఎట్లుంటుంది ఊహించలేము కదా సార్, ఎట్లుంటుంది అని చెప్పేసి స్మెల్ వచ్చింది. నార్మల్గా ఏంటంటే అన్నిటికంటే స్మెల్ డిఫరెంట్గా వచ్చింది సార్. ఇప్పుడు మనం వెళ్తుంటే టైర్ ట్యూబ్ కాలితే ఎట్లా వస్తుంది సార్, అట్లా మా ఎలక్ట్రిక్ బస్సు ఎందుకైనా మంచి అని చెప్పి ఆపర్లో అని చెప్పేసి 40 మంది ఉన్నారు సార్. ఎందుకని ఇప్పుడు ఆపుదా మా అయితే 2 నిమిషాలు అవుతాను, పోయేది ఏమి సార్, ఎందుకు చూస్తలేం అని చెప్పేసి కంప్లీట్గా బండి నూటలు కొట్టుకుని సైడ్కి తీసుకున్నా సార్.
అంటే కరీంనగర్ డిపో నుంచి మీరు ఛార్జ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏమైనా చెక్ చేసుకుంటారా? దీని యొక్క భద్రత ఎట్లా ఉంటది? ఏంది అనేది చెక్ చేసుకునే అవకాశం ఉంటదా? ఎందుకంటే అవి స్టార్టింగ్ అప్పుడు చాలా ప్రామాణికంతో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అంతకుముందు సజ్జనార్ కూడా ఉండే ఎండీగా. అప్పుడు కూడా చాలా సేఫ్ అన్నారు. ఏంటి అసలు ఎందుకు సడెన్‌గా అట్లా ఏం అపోహలు ఏం లేవు సార్. ఒక డ్రైవర్ ఇన్కమింగ్ అయితుందంటేనే ఫస్ట్ అక్కడికి పోతది. ఫస్ట్ టెక్నికల్ వాళ్ళు వచ్చి బ్యాటరీ టెంపరేచర్ చూస్తారు సార్. టెంపరేచర్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇట్లా వాషింగ్ కాడికి వెళ్తే వాషింగ్ పోయినా కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా కూడా ఇప్పుడు దిగిపోయిన డ్రైవర్ ఉంటారు కదా సార్, డ్యూటీ దిగిపోయి వేరే డ్రైవర్ ఎక్కుతారు కదా, అప్పుడే ఆ డ్రైవర్ చెప్తాడు బండి గిండికి ప్రాబ్లం ఉంది, వేరే డ్రైవర్ తీసుకోక ముందుకి ఈ బండి ప్రాబ్లం ఉందని చెప్పేసి మాకు లాక్ షీట్ ఉంటుంది సార్. ఆ లాక్ షీట్ మీద రాస్తాం ఈ ప్రాబ్లం క్లియర్ అయినాకనే మళ్ళీ వేరే డ్రైవర్కి అప్పు చెప్పండి అని రాస్తాం. బండి బయటకు వెళ్ళడానికి ఒక గంట టైం ఉంటుంది సార్ మాకు. ఆ గంట టైంలో మేము బ్యాటరీ చూసుకుంటాం, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్తారు సార్. బ్యాటరీ టెంపరేచర్ కూడా ఏం లేదు సార్. చూసిన మళ్ళీ వాళ్ళు చూసినా కూడా మేము చూసుకుంటాం సార్. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా తలెత్తిన సాంకేతిక లోపం అంటారా? అవును సార్, 100%. అంటే ఎంతమంది ప్రయాణికులతో మీరు సికింద్రాబాద్ వెళ్తున్నారా, హైదరాబాద్ వెళ్తున్నారా? బస్సులో 39 మంది ప్యాసింజర్ సార్. నేను ఒకటి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక 2 years ఒకటి 3 years ఉన్నారు. ఓకే, అందరూ 40 safe. అందరు సేఫ్ సార్. ఏది ఆస్తి నష్టం ఇవాళ కంప్లీట్ గా నేను ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పలేదు సార్. నాకు తెలుసు వాళ్ళు చెప్తే ప్యానిక్ అవుతారని చెప్పేసి టెక్నికల్ ప్రాబ్లం ఉందని దింపేసామని చెప్పిన. ఎమర్జెన్సీ డోర్ కూడా పగలగొట్టేసిన వాళ్ళు దింపినాక, దూరం ఉండని చెప్పేసి కట్ ఆఫ్ కూడా బండి కాపాడడానికి కూడా కట్ ఆఫ్ ఆఫేసిన సార్. నేను ఆఫేసిన కూడా ఇక నా చేతులు ఎలక్ట్రిక్ కాబట్టి నా చేతులు ఏం లేకుంటాయి. సో ముందు జాగ్రత్తగా మీరు పసిగట్టడం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా కాపాడగలిగింది సార్. సో ముందుగా అభినందనలు, మీకు చాలా గొప్ప కార్యం చేశారు, చాలా కంగ్రాచులేషన్స్. సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది ఏదైనా ఉందా లేదా అనేటువంటి కోణంలో మనం చూస్తూనే ఉంటాము. చూస్తున్నటువంటి పరిస్థితిలో చాలా గంట సేపు సాంకేతిక సిబ్బంది బ్యాటరీలు ఎట్లా ఉన్నాయి, దాని యొక్క టెంపరేచర్ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం పరిశీలించిన తర్వాతనే అది బయటకు వస్తుంది. లాక్ షీట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ముందుగా అక్కడ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి వారు అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ చెప్తారు. అంటే అన్ని క్లియర్గా ఉన్నాయి, బాగుంది, బస్సు పరిస్థితి బాగుంది అని చెప్పిన తర్వాత సడన్గా అంటే 15 నిమిషాలు, కేవలం 15 నిమిషాలు మాత్రమే అయింది బస్ డిపో నుంచి బయటకు వచ్చిన తర్వాత. 15 నిమిషాల్లోనే ఈ స్మెల్ రావడం, ఒక డిఫరెంట్ స్మెల్ను గమనించినటువంటి ప్రశాంత్ అనేటువంటి డ్రైవర్ పానిక్ కాకుండా, ప్యాసింజర్ని పానిక్ కాకుండా ముందుగా సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది ఉంది, మీరందరూ కిందికి దిగండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కొక్కరుగా అలర్ట్ అయ్యి దిగిన తర్వాతనే పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి దృశ్యాలని మనం గమనిస్తున్నాము. ఇట్లాంటి వాటికి డ్రైవర్ అప్రమత్తత, చాకచక్యం వల్ల సైతం ఎలాంటి నష్టం జరగకుండా మనం కాపాడగలిగారు. దీనిలో పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడికక్కడ తనిఖీలు, ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేసి అన్ని క్లియరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే, భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇది చాలా ఒక రకమైనటువంటి బస్సు పూర్తిగా దగ్ధమైనప్పటికీ ప్యాసింజర్కి ఎలాంటి హాని జరగకపోవడం అనేది అదృష్టవశాత్తు అందరూ సేఫ్గా ఉండడం అనేది హర్షించదగ్గ విషయం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.